రాను రాను మనిషిలో మమకారం చచ్చిపోతోంది. నైతిక విలువలు నట్టేట మునిగిపోతున్నాయి. క్షణిక సుఖాల కోసం కొందరు, డబ్బు వ్యామోహంతో మరికొందరు. కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళు అనే తేడా లేకుండా ప్రాణాలు తీసి మారణ హోమం సృష్టిస్తున్నారు. ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి క్రూరత్వానికి, పతనమవుతున్న మానవత్వానికి అద్దం పడుతున్న 3 సంచలన ఘటనలు నేడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది పూణేలో కాబోయే భర్తలు చంపేసిన సియా కథ. కేతన్ వద్ద ఆస్తి ఉంది, అందం ఉంది, అన్నింటికీ మించి సియా అంటే అమితమైన ప్రేమ కూడా ఉంది. కానీ సియాకు అవేం కనిపించలేదు. పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం లేక కేతన్ను చంపాలనుకుంది. దీనికోసం తన బాయ్ ఫ్రెండ్ చేతన్తో కలిసి ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే లోహగఢ్ ఫోర్ట్కు కేతన్ను తీసుకువచ్చింది. దానికంటే ముందే ఓ కెఫేలో బాయ్ ఫ్రెండ్ను కలిసి ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. లోహగఢ్ ఫోర్ట్కు కేతన్ను తీసుకొచ్చిన తర్వాత చేతన్ను కూడా అక్కడికి పిలిపించింది. కేతన్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి టైంలో తోసేయమంటూ బాయ్ ఫ్రెండ్కు సిగ్నల్ ఇచ్చింది. చాలాసేపటి నుంచి అక్కడే వెయిట్ చేస్తున్న చేతన్ను ఆ అబ్బాయి లోయలోకి నెట్టి చంపేశాడు. ఇది ప్రమాదం అని చిత్రీకరించేందుకు 2 నిందితులు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు దొంగల కంటే ఓ అడుగు ముందే ఉంటారు కాబట్టి సియా, చేతన్ అడ్డంగా బుక్ అయిపోయారు. ఇంత దారుణంగా కేతన్ను చంపే బదులు ఆ పెళ్లి ఇష్టం లేదు అని ఒక్క మాట ఆ అబ్బాయితో చెప్పొచ్చు కదా. అలా కాకపోయినా ప్రేమించిన చేతన్తో పారిపోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఎదిరించలేక మరో ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది కిలాడి సియా. ఇక రెండవ దారుణం బెంగళూరు ట్రిపుల్ మర్డర్. బెంగళూరులోని సిగేహళ్లి ప్రాంతంలో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 24 ఏళ్ల శ్వేత తన ప్రియుడు కెన్నెత్తో కలిసి కన్న తండ్రి సోమసుందర్, తల్లి ముత్తులక్ష్మి, 20 ఏళ్ల చెల్లెలు సుప్రియను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసింది. శ్వేత కొంతకాలంగా కెన్నెత్తో సహజీవనం చేస్తోంది. వాళ్ల ఖర్చుల కోసం తల్లిదండ్రులను షూరిటీగా పెట్టి 30 లక్షల బ్యాంక్ లోన్ తీసుకుంది. కానీ కెన్నెత్తో ప్రేమ శ్వేత ఇంట్లో వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ రుణాల చెల్లింపుల నోటీసులు రావడంతో తండ్రి సోమసుందర్ శ్వేతను నిలదీశారు. దీనికి తోడు తల్లి తనను చిన్నప్పటి నుంచి ఓ ఖైదీలా పెంచిందని, తనకు స్వేచ్ఛ ఇవ్వలేదనే కోపంతో శ్వేత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. ప్రేమ విషయంలో ఇంట్లో వాళ్లతో గొడవ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. కానీ పెంచిన తల్లిదండ్రుల కంటే నిన్నా మొన్నా ప్రేమించిన ప్రియుడే ఎక్కువయ్యాడా? శ్వేతకు కన్నపేగు, తోడపుట్టిన బంధం 2 గుర్తుకు రాలేదా? ప్రస్తుతం పోలీసులు శ్వేతను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కెన్నెత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మూడవ కథ లవర్ కోసం కన్న పిల్లలను చిత్రహింసలు పెట్టిన ఓ కసాయి తల్లిది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన కన్న తల్లి కర్కసత్వానికి నిదర్శనం. పింకీదేవి, సుజిత్ దంపతులకు 12, 6, 4 ఏళ్ల వయసున్నటువంటి 3 పిల్లలు ఉన్నారు. అయితే పింకీదేవి చందు కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనపై విసుగు చెందిన సుజిత్ ఆమెను వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పింకీదేవి తన ప్రియుడు చందు కుమార్తో కలిసి ఒకే ఇంట్లో కాపురం పెట్టింది. ఈ క్రమంలో ఈ 3 పిల్లలు వాళ్లకు భారంగా మారారు. ముఖ్యంగా 6, 4 ఏళ్ల వయసున్న చిన్న పిల్లలపై ఆ తల్లి రాక్షసిలా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి పిల్లలను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టింది. అత్యంత దారుణంగా వేడి చేసిన ఐరన్ బాక్స్తో ఆ పసిపిల్లల శరీరాలపై వాతలు పెట్టింది. కన్న పిల్లలు అనే కనికరం కూడా లేకుండా కసాయిదానిలాగా ప్రవర్తించిన ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్వార్థం, వివాహేతర బంధాల మోజులో పడిపోయి కన్న పిల్లల్నే చిత్రహింసలకు గురి చేయటం మానవ విలువల పతనానికి అద్దం పడుతోంది. వెలుగులోకి వచ్చింది ఈ 3 దుర్ఘటనలు మాత్రమే. కానీ బయటకు రాకుండా అంధకారంలో అరణ్య రోదనలుగా మిగిలిపోయిన ఆర్తనాదాలు ఇంకెన్నో ఉన్నాయి. పేగు తెంచుకొని జన్మనిచ్చిన మమకారము లేదు, తోడబుట్టిన అనుబంధము లేదు, కన్నవాళ్లనే కనికరం ఇంచు కూడా లేదు, కట్టుకున్న వాళ్లనే ప్రేమ అసలే లేదు. కామం కోసం కొందరు, డబ్బు కోసం ఇంకొందరు మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేయటం మాత్రమే కాకుండా అమాయక జీవితాలను బలి తీసుకుంటున్నారు.